నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. నేను ఈ చిన్న సమాచార వీడియో ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సమాచారం ఇవ్వాలనుకుంటున్నాను. మాకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా చాలా దగ్గర తెలిసిన వాళ్ళు ఈ చిన్న సమాచారం ఇవ్వడం జరిగింది. చక్కటి ఆలోచన, అది ఆలోచన విధానంలో ఉంటుంది. మంచి ఆచరణ అనేది, పాజిటివ్ నెగిటివ్ అనేది చక్కటి ఆలోచన. ఆ ఆలోచన ఏమిటి, ఆ సమాచారం ఏమిటి మీకు తెలియజేస్తున్నాను. నాకు తెలియజేయడం ఏమనగా కొన్ని రోజుల క్రితం తెలియజేశారు. ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు, బాగుంది. కానీ మేము ఎన్ని వీడియోలు చాలా చెప్పుకుంటూ వెళ్ళారు కదా, 100 వీడియోలు దాటినాయి మీకు సుమారుగా. కనుక ఇవన్నీ చూడాలంటే మేము కష్టమవుతుంది మాకు మీ సమాచారాలు వినాలంటే. కనుక మీరు దేని గురించి చెప్తున్నారో కూడా రాయండి, నెంబర్ కూడా వేయండి అని తెలియజేశారు. చాలా చక్కటి ఆలోచన అండి, నిజంగా బ్రహ్మాండమైన ఆలోచన అని నాకు తోచింది. మాకు నచ్చింది మేము చేస్తాం, అంతేగాని తొందరగా ఏదో చెప్పేసి తొందరగా ఏదో చేసేస్తా అంటే మాకు అది సబబు కాదనిపిస్తుంది. ఎవరి విషయంలో అయినా సరే. నేను దీని గురించి స్వామివారితో నేను కొంత చర్చించడం కూడా జరిగింది. తదుపరి వీడియోలో నేను తదుపరి సమాచారం కూడా ఇస్తాను, వీటి గురించి ఇంకా కొంత క్లారిటీ. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ సమాచారం ఇస్తున్నాను. కనుక వారు చెప్పిన విధంగా నాకు చాలా నచ్చి, నేను అందుకని ఏ సమాచారం అనేది నేను యూట్యూబ్ పెట్టకపోయినా నేను వ్యక్తిగతంగా పంపిస్తున్నాను. నా స్టేటస్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఇతరులకు పంపించేటప్పుడు ఏం చెప్పానో, ఎవరి గురించి కానీ దేని గురించి అయినా చెప్పేది స్పష్టంగా రాసి పంపిస్తున్నాను. కొంతవరకు మ్యాటర్ బట్టి, ఎక్కువ మ్యాటర్ పంపించలేం కాబట్టి అసలు సమాచారం ఇస్తున్నాం. నెంబర్ వేసేది, అందుకే నేను నెంబర్ వేయడం జరుగుతుందని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కొంత తెలియజేసినా ఇంకెప్పుడు స్పష్టంగా, ఇంకా మరీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా చక్కటి ఆలోచన, నాకు చాలా బాగా అనిపించి మీకు ఈ సమాచారం ఇస్తున్నాను ఈ చిన్న వీడియో ద్వారా. కనుక ఆ సమాచారం ఆ విధంగా తెలియజేసినందుకు వారి యొక్క ఆ అభిప్రాయాన్ని ఇది కూడా నా అభిప్రాయం మాత్రమే అని తెలియజేశారు వారు. అది ముఖ్యం, చాలా ముఖ్యం. అని మీకు అలా చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే లేదా మీ నిర్ణయం అని తెలియజేశారు. ఇది చాలా ఆశ్చర్య ఆనందం కలిగించింది నాకు. కనుక వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వారి యావత్ కుటుంబానికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా స్వామివారి అమ్మవారికి ప్రత్యేకంగా ఇంత చక్కటి ఆలోచన వారికి ఇచ్చినందుకు, నేను ఈ వీడియోలో తెలియజేసే అవకాశం నాకు కల్పించినందుకు వారికి నా ప్రత్యేక శిరస్సు నుంచి నమస్కరించి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.